టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ని అభిమానించే ఫ్యాన్స్ మాత్రం అతని కోసం ప్రాణం పెట్టడానికైనా వెనకాడరు. తమ అభిమాన నాయకుల కోసం గుడి కట్టడానికి రెడీగా ఉన్న పిచ్చ ఫ్యాన్స్ ఆయన ఉండడానికి ఇల్లు ఇవ్వడానికి సందేహిస్తారనుకుంటే పొరపాటే సుమ్మి. పైగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నట్టు పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ప్రకటించేశారు కూడా. దానిలో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉగాది నాడు పాలు కూడా పొంగిచ్చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారి నివాసం ఉంటున్న విశాలమైన 4 అంతస్తుల భవనం పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఓదూరి నాగేశ్వరరావుదని కావడం విశేషం. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్కి గెలుస్తారా ఓడుతారనే విషయాన్ని పక్కన పెడితే తమ అభిమాన నటుడు పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో జనసైనికులు నూతన ఉత్సాహం ఏర్పడింది. జనసేన సీట్ల కేటాయింపుతో నిరుత్సాహం ఉన్న మాట వాస్తవమే కానీ పొత్తు ధర్మంలో భాగంగా అధినాయకుడిలాగే సర్దుకుపోతున్నారు. ఇక పోటీ చేస్తున్న 21 స్థానాల్లో మిగిలిన స్థానాల లెక్క ఎలా ఉన్నా పిఠాపురంలో మాత్రం పవన్ గెలుపు కోసం జనసైనికులు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్న విషయం విదితమే. గతంలో పోటీ చేసిన 2 చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా వర్స్ట్ రికార్డుతో ఉండడంతో ఈసారి ఎలాగైనా పిఠాపురంలో గెలిచి బ్లాక్ బస్టర్ పొలిటికల్ హిట్ కొట్టాలని గట్టిగానే కష్టపడుతున్నారు ఆయన. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంపై సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గం గురించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు మాట్లాడుకుంటూ ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్లనే. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు, వారు వన్ సైడ్ అవుతుంది అంటారట బుచ్చిబాబు సానా గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.